సీక్రెట్ బిహైండ్ కే మ్యాప్స్లో అయితే ఇది మన సెకండ్ వీడియో. నేను లాస్ట్ వీడియోలో అయితే కే మ్యాప్స్ కి గ్రే కోడ్ యూజ్ చేయడానికి రీజన్ 1 గురించి అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో అయితే రీజన్ 2 గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఆ రీజన్ 2 ఏంటంటే స్టాటిక్ హజార్డ్. ఇది గ్రే కోడ్ ప్యాటర్న్ యూజ్ చేసి సాల్వ్ చేసిన ఈక్వేషన్, ఇది బైనరీ ప్యాటర్న్ యూజ్ చేసి సాల్వ్ చేసిన ఈక్వేషన్. సో ఫైనల్ గా మనకి ఈ ఈక్వేషన్ కి అయితే ఉన్న లాజిక్ డయాగ్రామ్ ఇది మనకి. సో నువ్వు కనుక ఈక్వేషన్ లో చూసుకుంటే 2 హాఫ్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ ఏ బార్ బి బార్ సి అండ్ సెకండ్ హాఫ్ ఏ బార్ సి. ఈ ఈక్వేషన్ కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తే 2 హాఫ్స్ లో కూడా మనకి బి ఇన్పుట్ మాత్రమే స్విచ్ అవుతుంది. అంటే ఇక్కడ బి బార్, ఇక్కడ బి, ఈ రెండు మాత్రమే స్విచ్ అవుతుంది. లాజిక్ డయాగ్రామ్ ప్రకారం కనుక చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏ 0 ఉంది అనుకుందాం, ఏ బార్ 1 అవుతుంది, బి 1 ఉంది అనుకుందాం, బి బార్ 0 అవుతుంది అండ్ సి 1 ఉంది అనుకుందాం, సి 1 ఉంటే ఇక్కడికి 1 వస్తుంది. సో ఫైనల్ గా ఈ అండ్ గేట్ అవుట్పుట్ అనేది 0, ఎందుకంటే వన్ ఆఫ్ ది ఇన్పుట్ 0 ఉంది కాబట్టి. సో సెకండ్ అండ్ గేట్ కి ఏమవుతుంది, ఏ బార్ 1 వస్తుంది, ఇక్కడికి బి 1 వస్తుంది అండ్ సెకండ్ సి కూడా 1 వస్తుంది. సో సెకండ్ అండ్ గేట్ అవుట్పుట్ అనేది 1. ఫైనల్ గా ఆర్ గేట్ అవుట్పుట్ అనేది y ఈక్వల్స్ టు 1 వస్తుంది. కానీ ఇప్పుడు మనం తీసుకుపోయే కండిషన్ ఏంటంటే బి అనేది ప్రీవియస్ గా 1 ఉంది కానీ ఇప్పుడు 0కి షిఫ్ట్ అవుతుంది అనుకుందాం. సో ఈ టైంలో మనకి సర్క్యూట్ ఎలా బిహేవ్ చేస్తుందంటే బి అనేది 0కి షిఫ్ట్ అయిందని అనుకుందాం. సో ఇక్కడ మనకి ఈ ఇన్పుట్ కి ఎటువంటి నాట్ గేట్స్ లేవు కాబట్టి డైరెక్ట్ గా 0 వస్తుంది, అండ్ గేట్ కూడా 0 అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. కానీ ఈ 0 కాస్త ఇక్కడ 1కి షిఫ్ట్ అవడానికి ఈ నాట్ గేట్ అనేది కొంచెం ప్రాపగేషన్ డీల్ అనేది తీసుకుంటుంది. అప్పటి వరకు మనకి ప్రీవియస్గా ఇక్కడ 0నే చూస్తుంది ఈ అండ్ గేట్ అనేది, ఎందుకంటే ప్రీవియస్ ఇన్పుట్ మనకు 1 ఉంది కదా. ఆ 1 అంటే నాట్ గేట్ అవుట్పుట్ 0 అవుతుంది. ఆ 0నే ఈ అండ్ గేట్ ఇన్పుట్ కింద చూస్తుంది. 0 కింద చూస్తుందంటే నీకు అవుట్పుట్ ఏమవుతుంది, 0. సో ఇక్కడ కూడా 0. ఫైనల్ గా y అవుట్పుట్ అనేది 0 అవుతుంది. సో ఈ 0 కనుక ఏదైనా నెగ్గేజ్ ఫ్లాప్ కనుక కనెక్ట్ అయితే ఈ ఫ్లాప్ అనేది ఈ 0ని రియల్ క్లాక్ కింద ట్రీట్ చేసి అక్కడ డి ఇన్పుట్ దగ్గర ఏదైతే డేటా ఉందో దాన్ని స్టోర్ చేసుకుంటుంది. విచ్ మీన్స్ కంప్లీట్లీ ఇట్స్ ఏ గార్బేజ్ వాల్యూ, అంటే మనకి డేటా మొత్తం కరప్ట్ అయిపోయినట్టే. కానీ ఆఫ్టర్ సమ్ టైం మనకి ఈ నాట్ గేట్ ఫైనల్ గా 1 అవుట్పుట్ అయితే జనరేట్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ యాండ్ గేట్ అవుట్పుట్ 1 అవుతుంది, ఆర్ గేట్ అవుట్పుట్ కూడా మళ్ళీ 1లోకి వస్తుంది. కానీ ఈ 0 నుంచి 1కి షిఫ్ట్ అయ్యే టైంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి 0 అనేది ఆల్రెడీ ఫ్లాప్కి వెళ్ళిపోయింది. సో దీన్ని మనం స్టాటిక్ హజార్డ్ అంటాం. ఇప్పుడు ఈ గ్రే కోడ్ యూస్ చేసి సాల్వ్ చేసిన ఈక్వేషన్తో కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ ఓన్లీ ఒక టర్మ్ మాత్రమే ఉంది, అంటే ఏ బార్ సి మాత్రమే ఉంది. మీరు అనుకోవచ్చు ఇక్కడ కూడా నాట్ గేట్ ఉంది, దానికి కూడా ప్రాపగేషన్ డిలే ఉంది, సో ఇది కూడా మనకి స్టాటిక్ హజార్డ్ తీసుకురావచ్చు కదా అని. ఇక్కడ మనకి ఫైనల్ వచ్చిన ఈక్వేషన్ ఏ బార్ సి, కానీ అక్కడ వచ్చిన ఈక్వేషన్ ఇది ఫైనల్ ఈక్వేషన్ అక్కడ ఉంది. దీంతో కంపేర్ చేసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ గా మనకి ఏ అనేది 0 ఉంది అనుకుందాం, సి 1 ఉంది అనుకుందాం. ఫైనల్ మనకు అవుట్పుట్ ఏమో y ఈక్వల్స్ టు 1 రావాలి. కానీ మనకి ఏ అనేది 0 నుంచి 1కి షిఫ్ట్ అయిందని అనుకుందాం. సో ఇక్కడ 1 రావాలి, ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, అంటే నాట్ గేట్ అవుట్పుట్ 0 జనరేట్ అవ్వాలి. ఇక్కడ అవుట్పుట్ ఏమవ్వాలి, మనకి 0 రావాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ నాట్ గేట్ ప్రాపగేషన్ డిలే వల్ల మనకి ఇక్కడ 0 జనరేట్ అవడం కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు సి ఇన్పుట్ కాన్స్టెంట్ అని ఉంది, ఈ యాండ్ గేట్ కూడా 1 అవుట్పుట్ చూస్తుంది, అంటే మనకి ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే 1 ఉందో అది మాత్రమే రిపీట్ అవుతుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ నాట్ గేట్ జనరేట్ చేసిన అవుట్పుట్ వల్ల 0 వల్ల ఇది 0 అనేది మారుతుంది. మళ్ళీ అగైన్ ఇది 1కి మారడం లాంటి సిచ్యువేషన్స్ ఏమి ఉండవు, స్టాటిక్ హజార్డ్ లాంటివి ఏమి ఉండవు. కానీ నువ్వు అక్కడ కంపేర్ చేసుకుంటే నువ్వు అక్కడ ప్రీవియస్ బైనరీ ప్యాటర్న్తో కంపేర్ చేసుకుంటే మనకి ఇనిషియల్గా 1 ఉంది, తర్వాత మధ్యలో 0 అవుతుంది, మళ్ళీ 1కి వస్తుంది. సో ఈ సిచ్యువేషన్ని మనం స్టాటిక్ హజార్డ్ అంటాం. ఇక్కడ అలా ఏం లేదు, ఇనిషియల్గా 1 ఉంది, ఫైనల్గా మనకు అవుట్పుట్ అనేది కొంచెం డిలే అయ్యి 0 వస్తుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ అదే, ఇదే స్టాటిక్ హజార్డ్ ప్రాబ్లం. సో ఇప్పటికైతే మనం కే మ్యాప్స్ లో గ్రే కోడ్ ప్యాటర్న్ యూస్ చేయడానికి 2 రీజన్స్ గురించి అయితే క్లియర్ గా మాట్లాడుకున్నాం. సో నా నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకొక సీక్రెట్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కనుక నువ్వు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన అకౌంట్ అయితే ఫాలో చేసుకుని పెట్టుకో. ఇంకుంటా మరి, బాయ్. సీక్రెట్ బిహైండ్ కే మ్యాప్స్ అయితే మనం ఈజీగా బులియన్ ఎక్స్ప్రెషన్ ని రెడ్యూస్ చేయడానికి అయితే యూస్ చేస్తాం. కానీ నువ్వు కే మ్యాప్స్ డ్రా చేసేటప్పుడు రెగ్యులర్ బైనరీ ప్యాటర్న్ ఎందుకు యూస్ చేయట్లేదు, లైక్ 00, 01, 10, 11. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వి ఫాలోస్ గ్రే కోడ్ ప్యాటర్న్ లైక్ 00, 01, 11, 10. బట్ వై, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? నీ కాలేజ్లో ఏం చెప్పారో నాకైతే తెలియదు, కానీ ఐ టెల్ యూ ది ఎగ్జాక్ట్ రీజన్. 2 రీజన్స్ అయితే ఉన్నాయి మనకి. ఈ 2 రీజన్స్ కూడా ఇండస్ట్రీ రియాలిటీని బేస్ చేసుకునే ఉంటాయి. ఈ వీడియోలో అయితే ఫస్ట్ రీజన్ గురించి మాట్లాడుకుందాం, నెక్స్ట్ వీడియోలో నేను సెకండ్ రీజన్ గురించి చెప్తాను. రీజన్ తెలుసుకునే ముందు ఫస్ట్ అసలు గ్రే కోడ్ ప్యాటర్న్ కి బైనరీ ప్యాటర్న్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. బైనరీ ప్యాటర్న్ లో మనం యూస్ చేసేది ఏంటంటే 00, 01, 10, 11. నువ్వు సెకండ్ 2 స్టేట్స్ కనుక చూస్తే 01, 10, ఈ 2 స్టేట్స్ లో మనకి 2 బిట్స్ కూడా ఒకేసారి షిఫ్ట్ అవుతున్నాయి, అంటే 0 1 అవుతుంది, 1 0 అవుతుంది. కానీ గ్రే కోడ్ ప్యాటర్న్ కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తే మనం ఫాలో అయ్యేది ఏంటి, 00, 01, 11, 10. ఈ 2 స్టేట్స్ కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తే, అంటే 01, 11 స్టేట్స్ కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తే ఎట్ ఎ టైమ్ ఓన్లీ 1 బిట్ మాత్రమే షిఫ్ట్ అవుతుంది. కానీ బైనరీ ప్యాటర్న్లో 2 బిట్స్ షిఫ్ట్ అయిపోతున్నాయి, ఇక్కడ ఓన్లీ 1 బిట్ మాత్రమే షిఫ్ట్ అవుతుంది. ఈ 2 ప్యాటర్న్స్ కి అదే అనమాట డిఫరెన్స్. సో ఇలా 1 బిట్ ఫ్లిప్ అవుతున్న ప్యాటర్న్ అంటే గ్రే కోడ్ యూస్ చేయడానికి మనకి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే టు రెడ్యూస్ నెంబర్ ఆఫ్ లాజిక్ గేట్స్. మ్యాథమెటికల్ గా మనం ప్రూవ్ చేద్దాం. రీజన్ 1 అయితే మనం ఇప్పుడు మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేసేద్దాం. ఇది గ్రే కోడ్ ప్యాటర్న్ యూస్ చేసి సాల్వ్ చేస్తున్నాను, ఇది బైనరీ ప్యాటర్న్ యూస్ చేసి సాల్వ్ చేస్తున్నాను. లాస్ట్కి రిజల్ట్ ఎలా వస్తుందో మనం చూద్దాం. ఇది నేను తీసుకున్న బూలియన్ ఈక్వేషన్ y ఈక్వల్స్ టు ఏ బార్ బి బార్ సి ప్లస్ ఏ బార్ బీసీ. ఇప్పుడు ఈ కే మ్యాప్ యూస్ చేసి సాల్వ్ చేస్తే ఏమవుతుందంటే ఏ బార్ బి బార్ సి
సో ఇక్కడ 1 వస్తుంది, ఏ బార్ బీసీ ఇక్కడ 1 వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు మనం పేర్ చేయొచ్చు. పేర్ చేస్తే మనకు అవుట్పుట్ ఏం మిగులుతుంది, y ఈక్వల్స్ టు ఏ బార్ సి. ఇక్కడేమొస్తుంది మనకి ఈ ఈక్వేషన్ మనం సేమ్ ఈ బైనరీ ప్యాటర్న్ యూజ్ చేసి ఫాలో అయితే ఏ బార్ బీ బార్ సి ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ ఏ బార్ బి సి ఇక్కడ 1 వస్తుంది. సో మనం ఇక్కడ ఎటువంటి పేర్ చేయలేం. సో ఈ ఈక్వేషన్ రిమైన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఏ బార్ బీ బార్ సి ప్లస్ ఏ బార్ బీసీ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మనకు అదే ఈక్వేషన్ వస్తుంది. ఈ ఫైనల్ ఈక్వేషన్స్ కనుక మనం లాజిక్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఇలా వస్తాయి రెండు. సో ఫస్ట్ ఇది ఏ బార్ సి. సో ఏకి నాట్ గేటు అండ్ సి రెండు కలిపి ఒక AND గేట్కి ఇస్తే సరిపోద్ది. ఇక్కడ చూస్తే ఏ బార్కి ఒక నాట్ గేటు, బీ బార్కి ఒక నాట్ గేటు. సో ఈ 2 హాఫ్స్కి 2 NAND గేట్స్, ఫైనల్గా రెండు కలిపి ఆర్ గేట్కి. ఫైనల్ ఈక్వేషన్ మళ్ళీ మనకి సేమ్ ఇదే వస్తుంది. సో ఈ రెండు డయాగ్రామ్స్ నువ్వు కంపేర్ చేస్తే ఇక్కడ మనం 2 లాజిక్ గేట్సే యూస్ చేసాం. ఇక్కడ చూస్తే మనం ఓవరాల్గా 5 లాజిక్ గేట్స్ యూస్ చేసాం. సో రెండిట్లకి డిఫరెన్స్ అదే అనమాట. ఇప్పుడైతే మనం మ్యాథమెటికల్గా ప్రూవ్ చేసాం. గ్రే కోడ్ ప్యాటర్న్ యూస్ చేస్తే ఓన్లీ 2 లాజిక్ గేట్సే వస్తున్నాయి. బైనరీ ప్యాటర్న్ ఫాలో అయితే రెగ్యులర్ ప్యాటర్న్ 5 లాజిక్ గేట్స్ వస్తున్నాయి. ఇలా మనం గ్రే కోడ్ యూస్ చేసి నెంబర్ ఆఫ్ లాజిక్ గేట్స్ అయితే రెడ్యూస్ చేయొచ్చు. సో ఫస్ట్ రీజన్ అయితే అదనమాట, క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. సెకండ్ రీజన్ నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయి. ఆ వీడియో కనుక నువ్వు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన అకౌంట్ అయితే ఫాలో చేసుకుని పెట్టుకో. ఇంకుంటా మరి, బై. సీక్రెట్ బిహైండ్ కే మ్యాప్స్లో అయితే ఇది మన థర్డ్ వీడియో. ఫస్ట్ 2 వీడియోస్లో అయితే కే మ్యాప్స్కి అసలు గ్రే కోడ్ ప్యాటర్న్ ఎందుకు యూస్ చేస్తామో 2 రీజన్స్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో అయితే సీక్రెట్ 2 గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ సీక్రెట్ 2 ఏంటంటే డోంట్ కేర్ కండిషన్. నువ్వు కే మ్యాప్ని సాల్వ్ చేసేటప్పుడు కొన్ని సార్లు డోంట్ కేర్ కండిషన్స్ వస్తాయి. అంటే ఎక్స్ మార్క్ వేస్తావు నువ్వు. నిజంగా డోంట్ కేర్ కండిషన్స్ని ఏం చేస్తావు? నిజంగానే పట్టించుకోకుండా వదిలేస్తామా? ఇక్కడైతే మన ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి డోంట్ కేర్ కండిషన్ అంటే పట్టించుకోకుండా వదిలేస్తాం. కానీ రియల్ వరల్డ్లో ఏం చేస్తాం అసలు? మనకి డిజిటల్లో ఉంది 2 వోల్టేజెస్ మాత్రమే. లాజిక్ 1 అయితే 5 volts కనెక్ట్ చేస్తాం, లాజిక్ 0 అయితే 0 volts కనెక్ట్ చేస్తాం. కానీ ఎక్స్ని ఏ వోల్టేజ్కి కనెక్ట్ చేస్తాం? ఆ డోంట్ కేర్ని కూడా మనం ఏదో ఒక వోల్టేజ్కి కనెక్ట్ చేయాల్సిందే. అంటే ఏదో లాజిక్ 1 కైనా లాజిక్ 0 కైనా కనెక్ట్ చేయాల్సిందే. మరి లాజిక్ 1కి ఎప్పుడు కనెక్ట్ చేయాలి, లాజిక్ 0కి ఎప్పుడు కనెక్ట్ చేయాలి? ఏదో ఒక ర్యాండమ్ ఈక్వేషన్ అయితే తీసుకున్నాను నేను. నువ్వు కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక లూప్ ఉంది మనకి. ఇన్సైడ్ ద లూప్ 2 1s ఉన్నాయి అండ్ 2 డోంట్ కేర్స్ ఉన్నాయి. అవుట్ సైడ్ ద లూప్ ఒక డోంట్ కేర్ ఉంది. ఇప్పుడు మనం డోంట్ కేర్స్ ని అసలు దేనికి కనెక్ట్ చేస్తాం? లాజిక్ 1 కనెక్ట్ చేస్తాం, లాజిక్ 0 కనెక్ట్ చేస్తామా అంటే ఇన్సైడ్ ద లూప్ ఉన్న వాటిని లాజిక్ 1 అయితే కనెక్ట్ చేయాలి, అవుట్ సైడ్ ద లూప్ ఉన్న వాటిని లాజిక్ 0 అయితే కనెక్ట్ చేయాలి. ఎందుకంటే మన ఇన్సైడ్ ద లూప్ ఉన్న వాటిని లాజిక్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఇలా AND గేట్ అయితే కనెక్ట్ చేస్తాం. సో ఇన్సైడ్ ద లూప్ ఉన్న డోంట్ కేర్స్ ని ఎందుకు లాజిక్ 1 కనెక్ట్ చేయాలంటే ఈ డోంట్ కేర్స్ వల్ల ఈ రిమైనింగ్ ఇన్పుట్ ఈక్వేషన్స్ ఏమీ డిస్టర్బ్ అవ్వకూడదు. అందుకే మనం లాజిక్ 1 కనెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డోంట్ కేర్స్ లో ఏదో ఒక దాన్ని మనం 0 కనెక్ట్ చేసాం అనుకో, AND గేట్ అవుట్పుట్ మొత్తం కంప్లీట్ గా y ఈక్వల్స్ టు 0 అయిపోద్ది. సో అలా అవ్వకూడదు అంటే ఈ డోంట్ కేర్స్ని రెండు కూడా లాజిక్ 1కి కనెక్ట్ చేయాలి. లాజిక్ 1 కనెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే బేస్డ్ ఆన్ ఏబీసీ ఇన్పుట్స్ వల్ల అవుట్పుట్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఈ రెండింటి వల్ల మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అండ్ అవుట్ సైడ్ ద లూప్ ఉన్న వాటిని లాజిక్ 0కి అయితే కనెక్ట్ చేస్తాం. ఎందుకు లాజిక్ 0 కంటే ఈ ఆల్రెడీ ఎలాగో ఎక్స్ప్రెషన్లో ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేవు. సో లాజిక్ డయాగ్రామ్ ఏం డ్రా చేయం కాబట్టి డైరెక్ట్గా వీటిని లాజిక్ 0కి అయితే కనెక్ట్ చేసేచ్చు, అంటే 0 voltsకి కనెక్ట్ చేసేచ్చు. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఇన్సైడ్ ద లూప్ ఉన్న వాటిని లాజిక్ 1కి అయితే కనెక్ట్ చేయాలి. ఎందుకంటే వీటి వల్ల అదర్ ఇన్పుట్స్ ఏవి డిస్టర్బ్ అవ్వకూడదు. అండ్ అవుట్ సైడ్ ద లూప్ ఉన్న వాటిని లాజిక్ 0కి అయితే కనెక్ట్ చేయాలి. ఎందుకంటే అవి లాజిక్ డయాగ్రామ్లో ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేదు కాబట్టి లాజిక్ 0కి అయితే కనెక్ట్ చేసేస్తాం. సో ఫైనల్ టేక్ అవే పాయింట్ ఏంటంటే ఇన్సైడ్ ద లూప్ ఉన్న వాటిని లాజిక్ 1కి అంటే 5 voltsకి కనెక్ట్ చేస్తాం, అవుట్ సైడ్ ద లూప్ ఉన్న వాటిని లాజిక్ 0 అంటే 0 voltsకి కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ టైం ఎవరైనా నిన్ను కే మ్యాప్స్ లో డోంట్ కేర్ కండిషన్ ఏంటి అని అడిగితే ఈ ఆన్సర్ అయితే చెప్పు. ఈ కే మ్యాప్ 3 వీడియోస్ అయితే క్లబ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. మొత్తం సీక్రెట్స్ అన్ని ఒకే చోట ఉంటే చూసేయచ్చు. కే మ్యాప్స్ గురించి కంప్లీట్ కదనమాట. ఇంకా ఇలాంటి సీక్రెట్స్ తెలుసుకోవాలంటే మన అకౌంట్ అయితే ఫాలో చేసుకొని పెట్టుకో. ఇంకొంటా మరి, బాయ్.